జాను లేరే చాలా ట్రోల్స్ వస్తున్నాయి, ట్రోల్స్ చేస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది ఒక ఆడబిడ్డని అలా చేయడం కరెక్ట్ అనుకుంటున్నారా మీరు? ఒకటే, అప్పుడు ఆ అమ్మాయి పర్సనల్ విషయాలు మనకు అనవసరం. మీకు చాలాసార్లు చెప్పాను, చాలామంది కూడా పర్సనల్గా ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళని అంటే మానసికంగా టార్చర్ పెడుతుంది అనమాట. ఈ మానసిక టార్చర్ వల్ల వాళ్ళు చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటారు. ఇది పైకి కనబడదు, అందరికీ చెప్పేటప్పుడు నీతులు బాగానే ఉంటాయి, కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి ఎదురైనప్పుడు వాళ్ళు పడే ఆ బాధ వేరే లెవెల్లో ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అదే విషయం జాను లేరికి కూడా జరిగింది. అంటే అతన్ని ప్రేమించింది, అతనితో పెళ్ళి అని పుకార్లు వస్తున్నాయి. ఒక పక్క నుంచి ఈ ట్రోలర్స్ ఏం చేస్తున్నారంటే ఆ అమ్మాయిని అసభ్యకరంగా ట్వీట్లు పెట్టి మెసేజ్లు పెట్టి నానా రకాలుగా చిత్రహింసలు చేస్తున్నారన్నమాట. మీకు ఇంకా ప్రపంచంలో ఏమీ పని లేదా, నాదొక్కటేనా, నా పర్సనల్ విషయం మీకు ఎందుకు, నేనేం చేసుకుంటే మీకు ఎందుకు, నన్ను వదిలేయండి అని తను ఏడ్చే విధానం చూస్తుంటే నిజంగా అది చాలా మనస్తాపానికి గురైందన్నమాట. అంత దారుణమైన టార్చరు ఈ ట్రోలింగ్స్ వల్ల జరిగింది కాబట్టి ఈ రోజున అంత బాధకే గురవడం జరిగింది. జాను ఆల్రెడీ ఒక సెలబ్రిటీగా మనందరికీ తెలుసు, ఫోక్ సింగర్గా డ్యాన్స్ చేస్తుంది, ఢీ షోలో కూడా టైటిల్ గెలిచిన విన్నర్గా మనం అందరం చూసాం. అలాంటివన్నీ మర్చిపోయారుగా ఆ అమ్మాయి పర్సనల్ విషయాలు, వ్యక్తిగత విషయాలు తెలుసుకునే పనిలో పడ్డారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇప్పుడు ఏవైతే ఫొటోస్ ఉన్నాయో ఆ ఫొటోస్ని ట్రోల్ చేయడం ఏమైనా కరెక్ట్ అనుకుంటున్నారు? అదే తప్పు అంటున్నాను. అసలు ఆ పర్సనల్ విషయాలకి జోలికి వెళ్ళొద్దు. ఇప్పుడు ఏదైనా ఉంటే అలా మీడియా ముఖంగా చెప్పారు, మేము పెళ్లి చేసుకుంటామని. ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుంటారు, ఇంకా మీరు చేసిన పనికి. అర్థమైందా? ఇప్పుడు ఆల్రెడీ రచ్చరచ్చ చేసి ఆవిడ జీవితంలో ఏలు పెట్టి మొత్తం గెలికేశారు. ఆవిడ బాధ చూస్తుంటే నిజంగా ఎందుకురా బాబు, అసలు ఇక ప్రపంచంలో ఇంకెవరు దొరకలేదా? బోల్ ఇష్యూస్ నడుస్తున్నాయి బయట, కానీ అయ్యని ఇయ్యని చాలా నడుస్తున్నాయి. వాటి గురించి న్యూస్ కవరేజ్ చేసుకోవాలి. ఇలాగ పర్సనల్ వ్యక్తిగత విషయాల వల్ల ఏమవుతుందంటే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఆల్మోస్ట్ ఇక అనమాట. అంటే వాళ్ళ జీవితాన్ని మనమే సోషల్ మీడియా వేదిక మీద ఒక మానవ బొమ్మలకు తయారు చేస్తాం. అంటే వాళ్ళంతటా వాళ్ళే చనిపోయేలాగా ఇది మోటివ్ చేద్దన్నమాట. అంటే గతంలో జాన్వారు ఏమన్నారంటే కొన్ని ఇంటర్వ్యూస్లో చూస్తుంటే నాకు మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ లేదు, నాకు ఒక బాబు ఉన్నాడు, ఆయన బాబు చూసుకొని నేను అలాగే ఉంటానని చెప్పేసి అన్నారు కదా. సో ఇప్పుడు సడన్గా ఫీలింగ్స్ ఎప్పుడు కూడా మ్యారేజ్ అనే డిసిజన్ ఎందుకు తీసుకోవాలి? ఒక ఆడపిల్ల కొన్ని సిచ్యువేషన్ల వల్ల చిన్న వయసులోనే పెళ్ళి అయింది. ఆ అమ్మాయికి 13 సంవత్సరాల వయసులో అదేదో రిలేషన్ బ్రేకప్ అయింది. కొన్నాళ్ళు ఆ టైంలో అడిగినప్పుడు ఎవరైనా ఏం చెప్తారు, నాకు ఇప్పుడప్పుడే ఇటువంటి ఇంట్రెస్ట్లు ఏమీ లేవు, నేను ఇప్పుడే ఇలాంటివి చేసుకోదలుచుకోలేదు అని అప్పుడు చెప్పింది. కానీ ఫీలింగ్స్ అండర్ కంట్రోల్. అర్థమైందా? ఎప్పుడు కూడా మనిషికి ఒకేలాగా ఉండదు మైండ్. ఇప్పుడు కూడా ఆ మైండ్ చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే జాను కూడా చేంజ్ అయిందని మీరు అనుకోవచ్చు కదా. ఆమె మనసుకు నచ్చినోడు ఎవడో దొరికినప్పుడు ఆయన ప్రేమించింది, పెళ్లి చేసుకుంటా కూడా సిద్ధమైంది. ఇంకా మనకెందుకు నొప్పి, ప్రోత్సహిద్దాం. కావాలితే ఫంక్షన్కి వెళ్ళి అడవుడి చేద్దాం, చిందులు వేద్దాం, డ్యాన్స్లు వేద్దాం, జానుని దగ్గరుండి పెళ్లి చేద్దాం. భోజనాలు పెడతారా పెళ్లికి? ఎందుకు పెట్టరు? వాళ్ళ హస్బెండ్ ఇంటర్వ్యూలో ఆయన మొహం సాడ్ అనిపించింది, ఆయన ఇష్టం లేదేమో మరి ఇట్లా పెళ్లి చేసుకోవడం జాను సెకండ్ మ్యారేజ్ ప్లస్ ఆ భార్యని వదులుకోలేక కొంచెం ఎమోషనల్ ఇంటర్వ్యూలో ఎట్లా చెప్పొచ్చు? ఓకే, ఇప్పుడు రిలేషన్షిప్స్ ఉంటాయి కదా. ఇప్పుడు వాళ్ళందరినీ వదిలి ఇంకో వ్యక్తితో పెళ్లి చేసుకోవడం అనేది కొంచెం పెద్ద టాస్కే. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వాళ్ళందరిని కూడా వదిలేస్తాడేమో, తనకు నచ్చినట్టు ఉండాలంటాడేమో రేపు పొద్దున్న. అదంతా కూడా అదొక ఇదిలో ఉంటుంది. అంటే సపరేట్ జోన్ని ఎంచుకుంటాడేమో. ఇప్పుడు నాకు వీళ్ళందరూ వద్దు, వీళ్ళందరూ ఉంటే నువ్వు నాకు వద్దు అనే పరిస్థితి వస్తుందేమో అని కొంచెం భయపడుతుంది. ఒకవేళ ఈ రూమర్స్ వల్ల కానీ జాను మళ్ళీ ఏమన్నా మైండ్ మార్చుకునే అవకాశం ఉందంటారా? మైండ్ మార్చుకునే ఉద్దేశం అంటే ఏమీ లేదు, కానీ ఇంకా పెళ్లి చేసుకుంటే ఒకటే పరిష్కారం అనుకుని నిర్ణయించుకుంది. ఇంక పెళ్లి చేసుకుంటేనే వీటన్నిటికీ సొల్యూషన్ దొరుకుద్ది. మనం కూడా ఈ బాధల నుంచి తప్పించుకోవాలి. ఏ బాధలో సోషల్ మీడియా బాధ నుంచి తప్పించుకోవాలి అంటే ఖచ్చితంగా ఎవడో ఒకటి చూసుకొని పెళ్లి చేసుకోవాలి. అందులోకి ప్రేమించినోడైతే ఇంకా బెటర్ కదా. నన్ను ఇష్టపడేవాడిని పెళ్లి చేసుకుంటే నేను సుఖంగా ఉంటానని ఒక ఆలోచనకి వచ్చింది. ఆల్రెడీ పెళ్లి చేసుకుంటాక అందరి ముందు అనౌన్స్ చేసింది, చాలా మీడియా ఛానల్లో చెప్పింది. కాబట్టి ఇంకా ఈ టాపిక్ని ఎక్కడితో వదిలేయడం మంచిది. వాళ్ళ పర్సనల్, వాళ్ళ వ్యక్తిగత విషయాలు మనం ఎక్కువగా తెలుసుకోవడం మనకు మంచిది కాదు.